Namaste. Welcome to Frontline Factor with Monica. ఇప్పుడు వైసీపీ అధ్యక్షుడు జగన్ను కలిసి తమ సమస్యలు విన్నవించుకోవాలి అంటే నేతలకు కార్యకర్తలకు ముందుగానే పాస్ తప్పనిసరట. కార్యకర్తలు నేతలకు ప్రత్యేకంగా విఐపి వివిఐపి ఇలా వేరువేరుగా పాస్లు జారీ చేస్తున్నారట. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపిందట. సినిమా ఫంక్షన్స్కో అధికారిక కార్యక్రమాలకు ఇలాంటి పాస్ల విధానం ఉంటుంది. ప్రజాసేవలో ఉన్న రాజకీయ పార్టీల అధినేతలకు ప్రజలు కానీ వాళ్ళ కార్యకర్తలు కలవాలి అంటే ఇదేంటి అనే సెటైర్స్ ఏపీలో కాకర్ రేపుతున్నాయి. ఇంతకీ ఏంటి పాస్ల గోల మనం కూడా చూసేద్దానండి. వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డిని కలవాలి అంటే పాసులు ఉండాలట. ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపిన ఈ పాస్ల అంశాన్ని చూస్తే జగన్ను కలవాలంటే పాసులు కావాలా అనే చర్చ మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది. పులివెందుల వైసీపీ కార్యాలయంలో జగన్ను కలవాలి అంటే పాస్లు ఇస్తున్నారు కార్యాలయంలో ఉన్న సిబ్బంది. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న నాయకుడిని కలవాలి అంటే పాస్ల పద్ధతి ప్రవేశపెట్టడం మీద తీవ్రంగా విమర్శలనేవి వెల్లువెత్తుతున్నాయి. అయితే జగన్ని కలవాలి అంటే భారీగా కార్యకర్తలు నేతలు వస్తూ ఉంటారని, అందుకే ఈ పాస్ల విధానం అని వైసీపీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తుందా అంటే ఒకసారి ఆలోచించాలి. దీని మీద ఓరి పాసు గాల అంటూ ఎక్స్లో చురకలంటించారు ఎవరో కాదు, మంత్రి నారా లోకేష్. ఇప్పుడు తమ పార్టీ అధ్యక్షుడిని కలిసి తమ సమస్యలు వినియోగించుకోవాలి అంటే పార్టీ శ్రేణులకు ముందుగానే పాస్ తప్పనిసరి చేశారు. కాబట్టి కార్యకర్తలు నేతలకు ప్రత్యేకంగా విఐపి వివిఐపి ఇలా వేర్వేరుగా పాస్లు జారీ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. జగన్ 15 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అధికార ప్రతిపక్ష హోదాలను చూశారు. గత 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ప్రతిపక్ష నేతగా 5 ఏళ్లు ప్రజల్లో ఉన్న జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో లేరు అనే ఆరోపణలు ఎదుర్కోవడం జరిగింది. పరదాల మాటున పాలన కొనసాగించారు అనే వ్యాఖ్యలు ఎదుర్కొన్నారు. అందుకే 2024లో 11 సీట్లకే పరిమితమయ్యారంటారు. ఇదంతా ఒకెత్తైతే ఇప్పుడు జగన్ తీరు కొత్త చర్చకు దారితీస్తోందట. అధికారం కోల్పోయిన తర్వాత జగన్లో మార్పు రాలేదు అని ఎక్స్ వేదికగా లోకేష్ ట్వీట్ చేయడం అనేది ఇప్పుడు వైరల్గా మారింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలు కానీ పార్టీ కార్యకర్తలు కానీ కలవడానికి అవకాశం ఇవ్వలేదు ఆరోపణలు అప్పుడు ఎదుర్కోవడం జరిగింది. తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఆఖరికి కొందరు మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనే వాదన ఉంది. పరదాలు పోలీసుల చాటున జగన్ పర్యటన సాగింది అనే ఆరోపణలు కూడా ఎదుర్కోవడం జరిగింది. అయితే అధికారం కోల్పోయిన తర్వాత జగన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకోవాలి అంటే ఇప్పుడు కూడా పాస్లేంటి అని కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు అన్న ఒక విషయం అయితే వినిపిస్తుంది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కలవడానికి అవకాశం లేదు, అధికారం లేనప్పుడు కలవడానికి అవకాశం ఇవ్వకపోవడం గురించి కూడా నేతలు పెదవి విరుస్తున్నారట. సో వైఎస్ వర్ధంతి సందర్భంగా 3 రోజుల పర్యటనలో భాగంగా పులివెందులకు జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది. ఆయన్ని కలిసేందుకు వచ్చిన నేతలకు ఎదురైన అనుభవమే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. జగన్ను కలిసేందుకు వచ్చే నేతలకు విఐపి వివిఐపి పాస్లు జారీ చేశారు. గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రిని ప్రోటోకాల్ అంటూ కలవకుండా అడ్డుకోవడం జరిగింది. కనీసం ఇప్పుడైనా మన సమస్యలు విన్నవించుకుందామా అంటే ఈ అడ్డంకులేంటి అని ప్రశ్నిస్తున్నారట నేతలు. ఓటమి తర్వాత జగన్ తాడేపల్లిలో కేవలం పార్టీ నేతలతో సమీక్షలు అయితే నిర్వహించారు. సామాన్య కార్యకర్తలకు ఆయన దర్శనమే కరువైంది అంటున్నారు. అడపాదడపా పరామర్శలున్నాయి. ఓదార్పులకు కూడా ఆయన పర్యటించేటప్పుడే జగన్ దర్శన భాగ్యం ఉండేదట. ఆయన ఎక్కువగా బెంగళూరులోనే ఉండడంతో పులివెందుల వచ్చినప్పుడు మాత్రమే పార్టీ శ్రేణులకు కలిసేందుకు కొంతైనా అవకాశం ఉండేది. కాబట్టి అలాంటిది ఇప్పుడు పులివెందులకు వచ్చినప్పుడు కూడా ఈ కొత్త నిబంధనలు ఏంటి అని నేతలు తెగ ఇదైపోతున్నారట. అయితే ఈ పాస్ల విధానాన్ని పార్టీ నేతలు కొంతమంది సమర్థిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. తమ అధ్యక్షుడిని కలిసేందుకు ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు వస్తున్న నేపథ్యంలో నేతలకు ప్రత్యేకంగా కలవాలి అంటే కలిసేందుకు అవకాశం కల్పించడానికే కదా ఈ పాస్లు ఇస్తున్నారు అని వాళ్ళంతా చెప్తున్నారు. సో ఈ క్రమంలో జగన్ను కలవాలంటే పాస్లు కావాలా, ఓరి పాస్ గాలా అంటూ ఎక్స్లో చురకలు అంటించేవారు కూడా ఉన్నారు. అందులో నారా లోకేష్ గారే ఈ పోస్ట్ చేయడం జరిగింది. సో లోకేష్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో మొత్తానికి ప్రతిపక్ష హోదా కూడా దక్కని పులివెందుల ఎమ్మెల్యేని కలవడానికి వెళ్ళాలి అంటే
ఇప్పుడు ప్రవేశపెట్టిన ఆ పాస్ల సంస్కృతి హాట్ టాపిక్గా మారిపోయింది.